ఎవ్వరైనా వ్యాపారాలు నిజాయితీగా చేయాలి. వాస్తవాలు గోప్యంగా ఉంచి ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించి తర్వాత పెట్టిన కంపెనీ దివాలా తీస్తే ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లను మోసం చేసినట్లే లెక్కవుతుంది. ప్రస్తుతం అదే తరహా కేసులో గౌతమ్ అదానీ ఇరుక్కున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఇండియన్ బిలియనియర్ గౌతమ్ అదానీతో పాటు మరో 7గురిపై అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. గౌతమ్ అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించడానికి ఇండియాకు చెందిన ఉన్నతాధికారులకు సుమారు $265 మిలియన్ల భారతీయ కరెన్సీ ప్రకారం 2250 కోట్ల రూపాయలు లంచమిచ్చారనేది ప్రధానమైన అభియోగం. గౌతమ్ అదానీ పెద్ద ఎత్తున లంచాలిచ్చి భారత ప్రభుత్వం నుంచి అతిపెద్ద కాంట్రాక్టు దక్కించుకున్నారనేది మరో ఆరోపణ. కాగా ఈ కాంట్రాక్టు ద్వారా వచ్చే 20 ఏళ్లలో సుమారు $2 బిలియన్ల అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 17,000 కోట్ల రూపాయలు లాభం ఆర్జించవచ్చని అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లను మభ్యపెట్టింది. ఇండియాలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉంది అదానీ గ్రూప్. అమెరికా కోర్టులో అభియోగాలు మోపడం వల్ల అదానీ గ్రీన్ ఎనర్జీ $600 మిలియన్ల బాండ్లను విక్రయించాలనుకుంది. తాజా కేసు తెరపై రావడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ. ఈ కేసుకు సంబంధించి అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. అదానీ మేనల్లుడు సాగర్ అదానీపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. కాగా ప్రాసిక్యూటర్లు అరెస్టు వారెంట్ ఫారిన్ లా ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించినట్టు కోర్టు రికార్డులను బట్టి తెలుస్తోంది. అమెరికన్ ప్రాసిక్యూటర్లు అదానీ గ్రూప్నకు సంబంధించిన అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వినీత్ జైన్ వాస్తవాలు దాచిపెట్టి ఇన్వెస్టర్ల నుంచి బ్యాంకుల నుంచి సుమారు $3 బిలియన్ సేకరించారని అమెరికా ప్రాసిక్యూటర్ల ప్రధాన అభియోగం. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీ, వినీత్ జైన్, సాగర్ అదానీలపై సెక్యూరిటీ ఫ్రాడ్ కాన్స్పిరసీ, వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ కింద కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు అమెరికాలోని యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసు నమోదు చేసింది. ఇక గౌతమ్, సాగర్ అదానీలు సెప్టెంబర్ 2021 నుంచి అదానీ గ్రీన్ కంపెనీలపై అధికారులకు లంచాలు ఇవ్వడం ప్రారంభించారు. కాగా అదానీ గ్రీన్ కంపెనీ సుమారు $750 మిలియన్ సేకరించింది. వాటిలో $175 మిలియన్ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిందని ఎస్ఈసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఎస్ఈసీ గౌతమ్, సాగర్ అదానీలు ఫెడరల్ సెక్యూరిటీ లాలో యాంటీ ఫ్రాడ్ ప్రొవిజన్ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపించింది. ఎస్ఈసీ విడుదల చేసిన ప్రకటనలో వీరిపై పర్మనెంట్ ఇంజెక్షన్తో పాటు సివిల్ పెనాల్టీ, వీరికి సహకరించిన అధికారిని, డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ కోరుతోంది. ఇక అదానీ గ్రూప్ విషయానికొస్తే గత 2 ఏళ్లలో 2 సార్లు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కోవలసి వచ్చింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక నివేదికలో అదానీ గ్రూప్ విదేశాల నుంచి టాక్స్ హెవెన్ నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు తెచ్చి అదానీ గ్రూప్నకు చెందిన షేర్లలో పెట్టుబడులు పెట్టి క్రమంగా లాభాలు పొందిందని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. తాజాగా అదానీ గ్రూప్పై వచ్చిన అభియోగాలతో గురువారం నాడు స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. ప్రధానంగా అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు బీఎస్ఈలో 17% వరకు నష్టపోయింది. దీంతో అదానీ గ్రూప్నకు చెందిన కంపెనీల షేర్లు 10% వరకు నష్టపోయాయి. మొత్తానికి చూస్తే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు $28 బిలియన్ నష్టపోయింది. భారతీయ కరెన్సీ ప్రకారం 2.4 లక్షల కోట్ల వరకు నష్టపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ $141 బిలియన్ల తేలింది. 12 లక్షల కోట్లుగా బీఎస్ఈ రికార్డులను బట్టి తెలుస్తోంది. గత ఏడాది హిండెన్బర్గ్ రిపోర్టు రాకముందు గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ $235 బిలియన్, అంటే 20 లక్షల కోట్లుగా నమోదయ్యింది. తాజాగా అమెరికా కోర్టులో కేసు నమోదైన వెంటనే అదానీ డాలర్ బాండ్ 3 నుంచి 5% కుంగింది. ఇక అదానీపై ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్లో క్రిమినల్ ఛార్జ్ నమోదయ్యాయి. కాగా గౌతమ్ అదానీ కోడ్ పేరు విషయానికొస్తే న్యూమోరో యూనో లేదా బిగ్ మ్యాన్ అని సంబోధించారు. మిగిలిన నిందితులపై ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం ఉల్లంఘించినందుకు ఛార్జీలు నమోదు చేశారు. అయితే పైన తెలిపిన వారెవ్వరినీ ఇప్పటి వరకు కస్టడీలో లేరని యుఎస్ అటార్నీ అధికార ప్రతినిధి బ్రియోన్ పీస్ చెప్పారు.
గౌతమ్ అదానీ విషయానికొస్తే ఆయన ఇండియాలో ఉన్నారు. కాగా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో $69.8 బిలియన్ల సంపద ఉన్నట్టు వెల్లడించింది. ఇండియాలో అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ 2వ స్థానంలో ఉన్నారు. ఇండియాలో అత్యంత సంపన్నులు ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియాలో లిస్ట్ అవుతున్న జీక్యూజీ పార్ట్నర్ షేర్లు 20% వరకు కుంగాయి. కాగా ఈ కంపెనీ వెనుక అదానీ ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. 3 ఏళ్లలో ఒక్క రోజులోనే భారీగా షేర్లు పతనమయ్యాయి. కాగా అదానీపై వచ్చిన ఛార్జీలను అధ్యయనం చేస్తున్నట్లు జీక్యూజీ పార్ట్నర్స్ వెల్లడించింది. ఇక అభియోగాలు ఎదుర్కొంటున్న వారి విషయానికొస్తే 62 ఏళ్ల గౌతమ్ ఎస్ అదానీ, చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ ఎస్ జైన్ 30 ఏళ్లు, అదానీ మేనల్లుడు వినీత్ ఎస్ జైన్ 53 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్ అదానీ గ్రీన్ ఎనర్జీ రంజిత్ గుప్తా 54 ఏళ్లు, మాజీ సీఈఓ ఔజార్ పవర్ గ్లోబల్ రూపేష్ అగర్వాల్ 50 ఏళ్లు, మాజీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఔజార్ గ్లోబల్ సిరిల్ కబానెస్ 50 ఏళ్లు, మాజీ డైరెక్టర్ ఔజార్ పవర్ గ్లోబల్ సౌరభ్ అగర్వాల్ 48 ఏళ్లు, దీపక్ మల్హోత్రా 45 ఏళ్లపై అమెరికా కోర్టులో అభియోగాలు మోపబడ్డాయి. ఇక గౌతమ్ అదానీపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు వార్తలొచ్చిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఘాటుగా స్పందించారు. గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన్ను రక్షిస్తున్న మదాబీ పూరి బజ్పై కూడా వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు రాహుల్. అదానీ ఇటు ఇండియా చట్టాలతో పాటు అమెరికా చట్టాలను ఉల్లంఘించాడని ఇప్పుడు తేటతెల్లం అయిపోయిందన్నారు రాహుల్. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయినా ఆయన మాత్రం ఇండియాలో స్వేచ్ఛగా తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు రాహుల్. అయితే అదానీని సమర్థించేవారు కూడా ఉన్నారు. లంచాలు ఇవ్వకుండా పనులు జరగవని అందరికీ తెలిసిందే. కావాలనే అమెరికాకు చెందిన బిలినియర్ జార్జ్ సోరస్ లాంటి వారు ఉద్దేశపూర్వకంగా ఇండియాకు చెందిన బిలినియర్లను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న టాక్ కూడా కార్పొరేట్ వర్గాలు వినిపిస్తోంది. వాస్తవాలు బయటికి రావాలంటే మరికొంతకాలం ఆగితే కానీ అసలు వాస్తవాలు వెలుగు చూడవు. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిందే.